ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతాన్ని తెలియచేస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుడు, నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని బట్టి మనం నిత్యము స్తుతించాలి. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. రాకడ సమీప దినాల్లో ఉన్నాం కనుక మనము ప్రభువులో ఎక్కువగా బలపరచబడుతూ దినదినము దీవించబడుతూ దేవునికి మహిమకరంగా ఉంటే కనుక తప్పకుండా మనం ఆయన రాజ్యంలో ప్రవేశించగలం. ఉదయకాల సమయంలో గడిచినటువంటి 2 దినముల నుండి కూడా మీతోటి నేను బైబిల్ గ్రంథంలో హెబ్రీయులు అనగా ఇశ్రాయేల్ ప్రజలు వాడుకగా మాట్లాడుకునేటువంటి భాష అయినటువంటి వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజ్, అంటే పాత భాషల్లో పురాతనంగా ఉంటూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నటువంటి భాషల్లో ఒక భాష, దాన్నే పరిశుద్ధమైన భాష, హోలీ లాంగ్వేజ్, ఫౌండేషనల్ లాంగ్వేజ్ అండ్ రెవల్యూషనల్ లాంగ్వేజ్ అని ఏ భాషను గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ భాషను గురించి, ఆ భాషలో ఉన్నటువంటి పదాలను గురించి, ఒక్కొక్క పదాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా అలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి మనం ధ్యానం చేశాం. నిన్న ఉదయకాల సమయంలో ఇదే సమయానికి బేత్ లేదా బేట్ అనేటువంటి పదాన్ని గురించి మనం ధ్యానం చేసి అనేకమైనటువంటి నూతనమైన సంగతులను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 3వ మాట గిమేల్ లేదా గామెల్ అనేటువంటి ఈ మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ మాటను ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభం చేసుకుందాం. తలలు వంచండి, నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఇదిగో నా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ నామమును స్తుతిస్తున్నా. ఈ రోజున ఒక నూతనమైన సంగతిని మేము వినటానికి మీ కృప చూపిస్తున్నారయ్యా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇగో నీ ప్రజలు, నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి ప్రజలు మాట్లాడిన భాష, వాటి పదాలు, వాటి వెనకాల ఉన్నటువంటి లోతైన మర్మాలను మేము ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ రోజున ఆ మాటను మేము ధ్యానించి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజ్ అనగా పురాతన భాషల్లో ఉన్నటువంటి ఒక భాష హీబ్రూ భాష అని మనం విన్నాం. అందులో 3వ పదము హీబ్రూ భాష 22 పదాలు ఉన్నాయి. ఈ 22 పదాలలో ఒక పదం అనగా 3వ పదం గీమేల్ అనేటువంటి పదాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథములో 119వ కీర్తనలో బైబిల్ గ్రంథములో నుండి 119వ కీర్తనలో ఇంచుమించు మనకి 3వ భాగంగా 17వ వచనము నుండి ఈ మాటను మనం గీమేల్ అనేటువంటి పదాన్ని గురించినటువంటి వివరణను మనం చూస్తాం. దానిపైన హెడింగ్ గీమేల్ అని మనకు వ్రాయబట్టం చూడగలం. బైబిల్ గ్రంథములో ఈ 119వ కీర్తన 22 భాగాలుగా 3వ భాగానికి టైటిల్గా గీమేల్ అని పెట్టబట్టాన్ని మనం గమనించగలం. గీమేల్ అనేటువంటి పదము ఒక అద్భుతమైనటువంటి పదం. గీమేల్ అనేటువంటి పదము అది సింబాలిక్గా ఏన్షియంట్ లాంగ్వేజ్లో అది ప్రారంభంలో రాయబడినప్పుడు అది ఎల్ ఆకారంలో రాయబడింది. అది రాను 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 అలా వచ్చేసరికి మోడ్రన్ హీబ్రూ లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేసరికి అది ఎలా వ్రాయబడిందో మీకు స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. అది ఎలా అంటే మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో సహజంగా అలాంటి సింబల్ని మనం చూడగలుగుతాం. గీమేల్ అనేటువంటి పదము అది. సో గీమేల్ అనేటువంటి పదాన్ని మరొక రకంగా కొన్నిసార్లు గామెల్ అని కూడా అంటారు. ఎందుకంటే గీమేల్ అనే పదము బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గామెల్ అనేటువంటి పదం నుండి వచ్చింది. గామెల్ అంటే ఒంటె అని అర్థం. కాబట్టి దాని నుండి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నుండి గీమేల్ అనేటువంటి పదం వచ్చింది. గీమేల్ అనేటువంటి పదాన్ని ఈరోజు మనం కొంచెం వివరణగా పరిశీలనాత్మకంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హీబ్రూ భాష కేవలం అది పరిశుద్ధమైన భాష మాత్రమే కాదు. హీబ్రూ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ హోలీ లాంగ్వేజ్,
ఇట్స్ నాట్ ఓన్లీ ఏ హిస్టారికల్ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ రెవల్యూషనల్ లాంగ్వేజ్. అది కేవలం ప్రత్యక్షతతో కూడినటువంటి భాష మాత్రమే కాదు, కానీ అది ప్రజలకు ఒక లోతైన అనుభవములోనికి నడిపించేటువంటి భాష. అంటే వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద లాంగ్వేజ్. మనం ఏదైనా ఒక భాషను, ఏదైనా ఒక పదాలను, ఏదైనా ఒక విషయాలను, ఒక భాషను నేర్చుకున్నప్పుడు ఆ భాష అర్థమవుతుందేమో, కానీ వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ద లాంగ్వేజ్. బట్ ఇఫ్ వీ కమ్ టు హీబ్రూ లాంగ్వేజ్, అదే హీబ్రూ భాష దగ్గరకు వస్తే కనుక, హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదాలు మనకు అర్థమవుతే వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద లాంగ్వేజ్. అంటే ఆ భాషను మనం అనుభవించవచ్చు. ఆ భాషలో ఉన్న మర్మాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి లోతైన సంగతుల ద్వారా ప్రభువుని మనం అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇది ప్రాముఖ్యమైన అంశం. సో ఓన్లీ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేవునిని ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒకే ఒక భాష ఏదైతే ఉంది అంటే అది కేవలం హీబ్రూ భాష మాత్రమే. వీ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ త్రూ లాంగ్వేజ్. భాషను బట్టి ప్రభువుని ఎక్స్పీరియన్స్ అవ్వటం, ఇది ఎంత అద్భుతమైన సంగతి అండి. తెలుగు భాష మనం మాట్లాడటం నేర్చుకుంటే దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ కాలేం. ఇంగ్లీష్ భాష మనం నేర్చుకుంటే ప్రభువుని ఎక్స్పీరియన్స్ కాలేం. భాషను నేర్చుకుంటే నాకు ఒక లాంగ్వేజ్ వచ్చింది అనే మాట మాత్రమే ఉంటుంది. మనకు తెలుసు, మన మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి గట్ట ఇంచుమించు 23 భాషలో లేదా 19 భాషలో వచ్చాట. హీ లెర్న్ మోర్ లాంగ్వేజెస్. ఆయన అనేకమైన భాషలు నేర్చుకున్నాడు. అలాగే లోకంలో మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ద గాడ్. భాషలు నేర్చుకోవటం అనేటువంటిది కొంతమందికి ఒక అలవాటుగా ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు హీబ్రూ లాంగ్వేజ్, అదే మనం హీబ్రూ భాష దగ్గరకు వచ్చి ఆ భాషను నేర్చుకుంటే, ఆ భాషలో ఉన్న భావాలను మనం తెలుసుకోగలిగితే మనము దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అనుభవపూర్వకంగా మన ప్రభువును, రక్షకుడైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అది ఈ హెబ్రూ భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ హీబ్రూ భాషలో ఉన్నటువంటి 3వ మాట పేరు గామేల్ లేదా గీమేల్ అని మనం అంటాం. సో ఈ గీమేల్ అనేటువంటి ఈ పదము గురించి, అది ఏన్షియంట్ లాంగ్వేజ్లో ఎల్ ఆకారంలో రాయబడింది ప్రారంభ దినాల్లో. ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్ వచ్చేసింది కాబట్టి పదాల్లో కొన్ని మార్పులు వచ్చేసి అది మరొక సింబల్గా మార్చబడింది. అది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అయితే ఈ గీమేల్ అనేటువంటి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ప్రతి మాటకి లేదా ప్రతి లెటర్కి, ప్రతి అక్షరానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ఆ న్యూమరికల్ వాల్యూ దేని కొరకంటే, సహజంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, హీబ్రూలకు ఒక క్యాలెండర్ ఉంటుంది, హీబ్రూలకు మాసాలు ఉంటాయి, హీబ్రూలకు ప్రత్యేకమైనటువంటి తేదీలు ఉంటాయి. సో వెన్ దే క్యాలిక్యులేట్ ద డేస్, అంటే వారు రోజుల్ని వారు లెక్కలు పెడుతున్నప్పుడు దే విల్ యూజ్ దిస్ లాంగ్వేజ్. ఈ భాషను, వీటి వెనకాల ఉన్నటువంటి న్యూమరికల్ వాల్యూస్ని వారు ఎంపిక చేసుకొని వాటి ద్వారా డేస్ని, ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకనే హీబ్రూ భాషకు ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. అయితే ఈ 3వ పదము లేదా 3వ లెటర్ లేదా 3వ ఆల్ఫాబెట్గా పిలువబడుతున్నటువంటి ఈ గీమేల్ అనేటువంటి ఈ అక్షరానికి న్యూమరికల్ వాల్యూ సంఖ్య నెంబర్ 3, న్యూమరికల్ వాల్యూని 3గా మనం చూడగలం. సహజంగా లోకంలో న్యూమరికల్ వాల్యూ, లేకపోతే బైబిల్ పరంగా న్యూమరికల్ వాల్యూని దేన్నైనా మనం చూస్తే, లేకపోతే బైబిల్ పరంగా మనం దేన్నైనా మనం చూడగలిగితే కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం సహజంగా మనం వింటూ ఉంటాం. 3, 3వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే త్రిత్వమై ఉన్న దేవుడికి సాదృశ్యంగా ఉంది అని మనం అనుకుంటాం. సహజంగా దీన్ని ఇంకొంచెం లోతైన విషయంగా మీకు అర్థం కావాలంటే నెంబర్ 3 రిప్రజెంట్స్ డివైన్ పర్ఫెక్షన్. డివైన్ పర్ఫెక్షన్, డివైన్ పర్ఫెక్షన్ అంటే దైవ సంబంధమైన సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఇంకొక రకంగా దీన్ని మీకు అర్థమయ్యేలాగా వివరించాలి అంటే, దేవుడు ఆయన త్రిత్వమైన దేవుడే, కానీ ఆయనలో 3 ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైనటువంటి గుణాల్లో 3 ప్రాముఖ్యమైన గుణాలు. ఒకటి ఓమ్నిసైన్స్, రెండవది ఓమ్ని ప్రెజెన్స్, మూడవది ఓమ్ని పొటెన్షియల్. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వజ్ఞాని. ఈ 3 విషయాలు ఆధారము చేసుకొని ఈ నెంబర్ 3 అనేటువంటి పదం వచ్చింది. దాన్ని డివైన్ పర్ఫెక్షన్ అంటారు.
డివైన్ పర్ఫెక్షన్. 7వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ స్పిరిచువల్ పర్ఫెక్షన్కి సాదృశ్యంగా ఉంది. వెరస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు నెంబర్ 3, 3వ సంఖ్యకు వచ్చేసరికి అది డివైన్ పర్ఫెక్షన్గా పిలువబడుతుంది. డివైన్ పర్ఫెక్షన్ అని పిలువబడేటువంటి ఈ గీమేల్ అనేటువంటి పదము దేనికి సాదృశ్యంగా ఉంది? మొదటి పదం ఏంటి చెప్పండి? ఆలెఫ్. రెండవ పదం ఏంటో చెప్పండి? బేత్. మూడవ పదము గీమేల్. అంటే ఆలెఫ్ అంటే తండ్రి అని అర్థం, లేకపోతే బేత్ అనేటువంటి పదానికి కుమారుడు అని అర్థం. మూడవది మనం చదివినటువంటి ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి ఈ పదం గీమేల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం. అందుకనే ఈ నెంబర్ 3 సంఖ్య పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ రిప్రజెంట్స్ డ్రైవింగ్ ఫోర్స్, అంటే ఒక బలవంతము శక్తితో, అంటే మనలను నడిపించేటువంటి ఒక శక్తికి సాదృశ్యంగా ఈ పదము మనకు కనపడుతుంది. కాబట్టి నెంబర్ 3 రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ఇట్ రిప్రజెంట్స్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, అనగా మనలను నడిపించే ఒక గొప్ప శక్తి, ఒక పరలోకపు శక్తికి సాదృశ్యంగా ఈ మూడవ పదము, ఈ మూడవ అక్షరము గీమేల్ అనేటువంటి అక్షరము సాదృశ్యంగా ఉంది. సాధారణంగా బైబిల్ గ్రంథంలో 3వ సంఖ్యను గురించి మనం చెప్పాలంటే 3వ దినమని, లేకపోతే 3 అని, లేదా 3 రకాల బహుమానాలని, ఈ 3వ సంఖ్యను గురించి రకరకాల విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే 3వ సంఖ్య నెంబర్ 1 మొదటిగా దేనికి సాదృశ్యం అంటే డివైన్ పర్ఫెక్షన్గా ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనపడుతుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనపడుతుంది. రెండవ మాటను జ్ఞాపకం చేస్తాం. 3వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే హార్మోనీ లేదా న్యూ లైఫ్, లేదా మూడవది దాన్ని ఏమన్నానంటే సంపూర్ణతకు సాదృశ్యంగా కనపడుతుంది. హార్మోనీ అనేటువంటి పదం అర్థం కావాలి అంటే, ఉదాహరణ చిన్నగా మీకు అర్థం కావాలంటే, ఎవరైనా గిటార్ కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేకపోతే కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు. నేను పాడే పాటకు తగినట్టుగా కీబోర్డు ప్లే చేస్తే, మంచి కార్డ్స్, మంచి మ్యూజిక్తో కనుక ప్లే చేస్తే, హార్మోని అంటే నా స్వరానికి కీబోర్డ్ ప్లే చేసే స్వరానికి రెండిటికి సమతుల్యత కనుక రాగలిగితే కనుక దాన్ని హార్మోని అంటాం, సమతుల్యత అంటాం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నెంబర్ 3 దేనికి రిప్రజెంట్గా ఉంది అంటే దేవుని శక్తికి, పరలోకములో ఉన్నటువంటి దేవునికి, భూలోకములో ఉన్నటువంటి మానవునికి హార్మోని, సమతుల్యతను కలిగించేటువంటి పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు కూడా దేవునితో, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఏ దైవత్వముతో మనం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడో అదే దైవత్వములోనికి, సమానత్వములోనికి నేను నడిపించబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అలా నడిపించబడాలంటే మనము నూతన పరచబడాలి. ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఏ హార్మోనీ బిట్వీన్ అస్ అండ్ గాడ్, అంటే ఆయనకు మనకు మధ్యలో అర్థం చేసుకునే, లేకపోతే స్వరాన్ని వినే, లేకపోతే దర్శనాలను చూసే ఆ హార్మోని, ఆ సమతుల్యతతో కూడినటువంటి ఒక వాతావరణము మనకు రావాలి అంటే మనము తప్పకుండా పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే నెంబర్ 3 రిప్రజెంట్స్ ఒకటి డ్రైవింగ్ ఫోర్స్ అయితే, రెండవది హార్మోనీ, లేకపోతే న్యూ లైఫ్, లేకపోతే ఇట్స్ హోల్నెస్, అంటే సంపూర్ణతకు సాదృశ్యంగా ఈ 3వ సంఖ్య మనకు కనపడుతుంది. 3వ సంఖ్య కేవలం పాజిటివ్నెస్కి మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో నెంబర్ 3 రిప్రజెంట్స్ నెగిటివ్ ఎనర్జీ, లేకపోతే నెగిటివ్ ఫోర్స్ కూడా మనకు కనపడుతుంది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే నెంబర్ 3 3వ సంఖ్య ఇంకొక నెగిటివ్గా ఆలోచన చేయాలంటే ఒకటి సాతానుకి సాదృశ్యంగా ఉంది, రెండవది క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంది, మూడవది అబద్ధ ప్రవక్తలకు. ఈ 3 నెంబర్ 3 రిప్రజెంట్స్ ఈవిల్ థింగ్స్, అంటే అపవాది చేసే కార్యాలకు. ఒకటి సాతానుకి,
రెండవది ఆ క్రీస్తు విరోధికి, మూడవది అబద్ధ ప్రవక్తలకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథములో లిఖితమైనటువంటి సత్యములను కనుక మనము ధ్యానం చేస్తూ ఉంటే, అర్థం చేసుకుంటే, కొన్నిసార్లు రోమాలు నిక్క పొడిచినట్టు కనపడుతుంటాయి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, ధ్యానిస్తున్నప్పుడు కానీ, అది అగ్ని వంటిది కనుక, అది సుత్తి వంటిది కనుక, అది ప్రభావముతో కూడినది కనుక, దాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దాని గురించి మనం సంభాషిస్తున్నప్పుడు ఎన్నో లోతైన విషయాలు తెలుసుకుంటాం. అదే విధంగా మనము గీమేల్ అనేటువంటి పదము, బైబిల్ గ్రంథంలో హీబ్రూ పదాలలో ఉన్నటువంటి 3వ పదమైనటువంటి గీమేల్ అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దాని న్యూమరికల్ వాల్యూ అంటే దాని సంఖ్య 3 అని మనం గుర్తించాలి. ఆ పదము, ఆ అక్షరము ఎప్పుడు మనకు జ్ఞాపకం వచ్చినా ఇట్ రిప్రజెంట్ నెంబర్ 3 అని మనం గుర్తు చేసుకొని, ఆ 3వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అది హార్మోని లెవెల్స్ని, సమతుల్యతను కలిగించేటువంటి దైవ శక్తికి సాదృశ్యంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావాలంటే సమతుల్యత, హార్మోని లెవెల్స్, ఈక్విలైబ్రియం అనే పదాన్ని మనకు అర్థం కావాలి అంటే, మన బాడీలో బ్లడ్ ఉంది, అది వేగంగా వెళ్తే హై బీపీ వస్తుంది, అది కొంచెం స్లోగా ప్రవహిస్తే లో బీపీ వస్తుంది. అది ఎంత వేగంగా ప్రవహించాలో అంతే వేగంతో ప్రవహించాలి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన ఆత్మీయ ప్రయాణంలో, మన ఆత్మీయ జీవితంలో ఆయనను అందుకొని ఆయనతో సమానంగా కనుక మనం వెళ్ళగలిగితే కనుక మన ఆత్మీయ జీవితంలో నూతన అనుభవాలను, ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని కలిగి మనము జీవించగలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గీమేల్ అనేటువంటి పదానికి, లేకపోతే దానికి ఉన్నటువంటి సంఖ్య, న్యూమరికల్ వాల్యూ ఏంటంటే నెంబర్ 3, అంటే పరిశుద్ధాత్మకు, దైవ శక్తికి, డివైన్ పర్ఫెక్షన్కి సాదృశ్యంగా ఉంది. రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తా. గీమేల్ అనేటువంటి పదానికి ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి ముందు. ఆ తర్వాత ఆ సింబల్కు ఉన్నటువంటి భావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ సింబల్ని మీరు స్క్రీన్ మీద చూడండి. అది ఎలా కనిపిస్తుందంటే, ఇలా కనిపించి పైన ఒక మూడు ముళ్ళులా కనిపిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అది కిరీటానికి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఆ గీమేల్ అనేటువంటి పదాన్ని మీరు చూచినప్పుడు, మీరు అర్థం చేసుకుంటే, మీరు గమనిస్తూ ఉంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. సింహాసనం మీద కూర్చున్న దేవునికి, ఒక కుర్చీ మీద కూర్చున్నటువంటి దేవునిని చూచినట్టుగా, లేకపోతే ఒక కుర్చీ మీద కూర్చున్నటువంటి దేవుడు కిరీటాన్ని ధరించినటువంటి దేవుడిగా మనకు ఆ పదము చూడగానే మనకు అర్థం కావాలి. నేను నెట్లో సహజంగా నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఈ నెట్లో అనేకమైనటువంటి విషయాలు నేను చూస్తున్నాను, అనేకమైనటువంటి విషయాలను ధ్యానం చేస్తున్నాను. చివరికి నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణ ఇస్తున్నారు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దర్ ఎక్స్ప్లెనేషన్. వారు ఇస్తున్నటువంటి వివరణను బట్టి, వారు తెలియచేసినటువంటి సంగతులను బట్టి, వారు ఇస్తున్నటువంటి వ్యాఖ్యానాలను బట్టి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అందుకే రాత్రి అంతా నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా నేను ఉన్నప్పుడు నాకు ఆ అక్షరాన్ని, ఆ పదాన్ని చూడగానే నాకు ఏమర్థమైందో తెలుసా అండి? సింహాసనం మీద కూర్చున్న దేవుడు శిరస్సు మీద కిరీటాన్ని ధరించినట్టు కనపడింది నాకు. రాత్రి ప్రార్థన చేసే, ప్రభువా, అందరూ చెబుతున్న మాటల్లాగా ఉండకూడదు ప్రభా, నాకు ఏదైనా ఒక ప్రత్యక్షతని ప్రభా, దాన్ని చూడగానే నాకు ఏదైనా ఒక ఆలోచనను కలిగించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉదయమున లేవగానే దాన్ని చూడగానే నాకు అర్థమైంది ఏంటో తెలుసా అండి? దాని మీద ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి పైన కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు అది అలాగ డార్క్ షేడ్లో చూసినప్పుడు ఎలా కనపడుతుందో అలాగున దాన్ని చూడగానే నా మనస్సులో ఒక ఆలోచన తట్టింది. నిజంగా ఈ మాట నేను వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ నాకు అర్థమైన సంగతి ఏంటి తెలుసా? ఆ పదాన్ని చూడగానే సింహాసనం మీద కూర్చున్న దేవుడు గుర్తుకు రావాలి. హీబ్రూ భాషలో ఈ మూడవ పదాన్ని చూసిన ప్రజలు కానీ,
దాన్ని చదువుతున్న వారు కానీ, ధ్యానిస్తున్న వారు కానీ ఎవరిని గుర్తు చేసుకోవాలి తెలుసా? సింహాసనాసీనుడైన దేవాతి దేవుని, ప్రభువులకు ప్రభువుని గుర్తు పెట్టుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లైట్గా సౌండ్ తగ్గియడమ్మా, నాకెళ్ళి చూస్తూ ఉంటాను మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పదాన్ని చూచినప్పుడు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనకు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తుకు రావాలండి? దేవుడు మనకు, సజీవుడైన దేవుడు మనకు గుర్తుకు రావాలి. అంటే ఈ కిరీటము దేనికి సాదృశ్యం ఉందంటే ప్రైడ్కి, ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఇంకొక మాట మీకు చెప్పాలంటే, దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తికి క్రీస్తే శిరస్సుగా, క్రీస్తే ఘనతగా మార్చబడాలి. ఎంతమంది అయితే యేసు రక్తములో కడగబడి శుద్ధీకరించబడతారో, ఎంతమంది అయితే ప్రభువుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తారో. అందుకనే ఇశ్రాయేలీల ప్రజలు ఎవరిని బట్టి అతిశయించాలి, ఎవరిని బట్టి సంతోషించాలి అంటే వారు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అందుకనే ఎక్కడికి వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజలు, లేకపోతే వారి చుట్టూ ఉన్న ప్రజలు అందరూ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? వారు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు, అలాంటి దేవుడు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరు లేరు అని లోకం గుర్తించాలి. అందుకనే ఇశ్రాయేలుల ప్రజలకు ఆయన ఘనతగా ఆయన నిలబడ్డాడు, ఘనతగా ఆయన నిలబడ్డాడు. నిజమే కదా? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు అనటానికి సూచనగా ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడి బయటికి రాగానే పగలు మేఘస్తంభము ఒక కిరీటంగా, రాత్రి అగ్నిస్తంభము ఒక గుర్తుగా, ఒక కిరీటంగా ఆనాడు దేవాతి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకున్నాడు. అలాగే నువ్వు లోకములో లోక సంబంధమైన క్రియలను జయించి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను కనుక నువ్వు జయించి నిలబడితే అదే జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చి ఆయన కూర్చుండు సింహాసనం మీద, ఆయన కూర్చుండే సింహాసనం మీద దేవుడు నిన్ను నువ్వు కూర్చోబెడతానంటున్నాడు. అది చూడగానే సింహాసనం మీద కూర్చున్న దేవుడు గుర్తుకు రావాలి. రెండవ మాట ఏంటో తెలుసా? ఆయన రక్తములో కడగబడి శుద్ధీకరించబడిన మనము కూడా ఒక దినమున ఆయన కూర్చుండు స్థలములో మనం కూర్చుండబోతున్నాం, అదే కిరీటమును ధరించి మనం కూర్చుండబోతున్నాం అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21-22 వచనాలు ఏమన్నాడండి? నేను కూర్చుండు స్థలమును మీరును కూర్చుందురు. ఎవరు తెలుసా? జయించువారు, జయించువారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ సత్యాన్ని నువ్వు ఎక్కడ వినుండవు. ఎందుకంటే దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షత నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ పదాన్ని చూడగానే సింహాసనం మీద కూర్చున్న దేవుడు, కిరీటాన్ని ధరించిన దేవుడు నాకు బయలుపరిచాడు. అదే స్థితిని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? లోక రక్షకుడుగా వచ్చి మానవాళి కొరకు సిలువలో తన ప్రాణ త్యాగము చేసిన క్రీస్తును అంగీకరించి ఆయన రక్తములో కడగబడి శుద్ధీకరించబడినటువంటి వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఆయన కూర్చుండు స్థలములోనే కూర్చోబెట్టి, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటాన్ని ధరింపచేసే దేవుడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటండి కూర్చోబెట్టి కిరీటాన్ని అవునండి, ఒకవేళ ఎవరినైనా సన్మానం చేయాలంటే పెద్దవాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టి శాల్వా కప్పి సన్మానం చేసి ఒక తలపాగానో ఒక కిరీటము పెడుతున్నాం ఈ రోజుల్లో. అంతకంటే గొప్ప దేవుడు ఆయన, అంతకంటే గొప్పగా మనల్ని ఘనపరిచే దేవుడు. పరలోక రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలువబడే నిన్ను ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని నీకు ఒక నూతన కిరీటాన్నిచ్చి, జీవ కిరీటాన్నిచ్చి, అక్షయ కిరీటాన్నిచ్చి దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడు. అందుకని అది చూచిన ప్రతి సందర్భంలో ఎవరు గుర్తుకు రావాలి తెలుసా? క్రీస్తు గుర్తుకు రావాలి, దేవాతి దేవుడు గుర్తుకు రావాలి. వెంటనే నా బ్రతుకు సరిగ్గా ఉంటే, నేను పరిశుద్ధంగా జీవిస్తే నాకు దేవుడు అలాగనే కూర్చోబెడతాడు అనే జీవిత సత్యము నీకు గుర్తుకు రావాలి. అది ఆ అక్షరాన్ని చూడగానే మనకు గుర్తొచ్చే సంగతి. రెండవది, ఆ పదాన్ని చూడగానే, ఆ అక్షరాన్ని చూడగానే నాకేం గుర్తొచ్చిందో తెలుసా అండి? కిరీటాన్ని చూడగానే పునరుద్ధానుడైన క్రీస్తు ఇలాగు లేస్తున్న దృశ్యం నాకు గుర్తుకొచ్చింది. పునరుద్ధానుడైన క్రీస్తు ఇలాగున ఆయన మరణాన్ని జయించి, పునరుద్ధానుడైన క్రీస్తు ఆయన జీవ కిరీటముతోటి, ఆయన అక్షయమైనటువంటి కిరీటంతో ఇలా లేపబడుతున్న దృశ్యం నాకు కనబడింది. అంటే ఆయన మరణాన్ని జయించిన వానికి సాదృశ్యంగా ఈ పదాన్ని మనం చూడగలం, ఈ అక్షరాన్ని మనం చూడగలం. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, హీబ్రూ భాషలో ప్రతి పదము మనకొక సత్యాన్ని నేర్పిస్తుంది, ప్రతి పదము మనకొక పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి
పదము వెనకాల ఒక చరిత్ర ఉంది, ప్రతి పదము వెనకాల ఒక ప్రత్యక్షత ఉంది. ఈ గీమేల్ అనేటువంటి పదాన్ని చూడగానే సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుడు, కిరీటాన్ని ధరించిన దేవాతి దేవుడు గుర్తుకు రావాలి. మూడో మాట, ఈ పదానికి ఒక భావం ఏంటి, ఈ పదానికి ఒక అర్థం ఏమిటి? ప్రతిదానికి ఒక పిక్టోగ్రాఫ్ అంటారు. అంటే ప్రతి పదానికి ఒక గుర్తు ఉంటుంది. అలెఫ్ అనే పదానికి బుల్ గుర్తు, బెత్ అనేటువంటి పదానికి మరొక గుర్తు. అలాగే ఈ గీమేల్ అనేటువంటి పదానికి గుర్తు ఏంటో తెలుసా? క్యామెల్. ఏంటి చెప్పండి? క్యామెల్. ఒంటె గుర్తు ఈ దీనికి ఉంది. మీకు అందుకే చెప్తున్నాను, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సింబల్ గుర్తు, ఒక ఫ్లాగ్ ఉన్నట్టుగా హీబ్రూ పదాలు 22 పదాలకు ఒక్కొక్క అక్షరానికి, లేదా 22 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సింబల్ ఉంది, ఒక న్యూమరికల్ వాల్యూ ఉంది. ఆ పదానికి లేకపోతే ఆ అక్షరానికి ఒక అర్థం ఉంది. రెండోది, ఆ అక్షరానికి ఒక గుర్తు కూడా ఉంది. ఈ గీమేల్ అనేటువంటి పదానికి, ఈ అక్షరానికి ఉన్నటువంటి గుర్తు ఏమిటి అంటే క్యామెల్ గుర్తు. దీనికి క్యామెల్ గుర్తు. అందుకే నేను మీకు ముందుగా ఒక మాట చెప్పాను, గీమేల్. ఈ పదానికి గామేల్ అనేటువంటి పదం నుండి వచ్చింది. గామేల్ అంటే ఏంటంటే క్యామెల్ అని అర్థం, ఒంటె అని అర్థం హీబ్రూ భాషలో. సో ఈ గీమేల్ అనేటువంటి పదానికి ఆ గుర్తుగా ఏం పెట్టారు అంటే, ఆనాడు పండితులు క్యామెల్ గుర్తును సింబల్గా దానికి పెట్టారు. ఇప్పుడు దీని గురించి నేను 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఆ పదాన్ని చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి. ఈ గీమేల్ అనేటువంటి పదం ఇలా కనిపిస్తుంది. కింద 2 కాళ్ళు ఉన్నట్టు, పైన తల ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? నడుస్తున్న ఒంటె గుర్తుకు రావాలి. బైబిల్ గ్రంథాల కొన్ని లోతైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ పదాన్ని చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది, 2 కాళ్ళు ఉన్నట్టు, ఒక తల ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే నడుస్తున్నటువంటి ఒంటెకు సాదృశ్యంగా ఈ గీమేల్ అనేటువంటి అక్షరం కనబడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇలాగున 2 కాళ్ళు ఉన్నాయి. నడిచేటప్పుడు ఒక కాలు వెనకాలకు ఒక కాలు ముందుకు వస్తుంది. నడుస్తున్నప్పుడు ఒక కాలు వెనకాలకు ఒక కాలు ముందుకు వస్తుంది. ఇలా నడిచినప్పుడు ఒక కాలు సమానంగా వచ్చినప్పుడు మనకి ఈ సింబల్ కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? ఈ సింబల్ కనపడుతుంది. ఈ సింబల్ దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? వావ్ అంటారు, అంటే మెస్సయ్య అని అర్థం. ఇప్పుడు ఒంటెగా ఉన్నటువంటి, అంటే ఒంటెకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ సింబల్ నడుస్తున్నప్పుడు ఒక కాలు మీదకి ఒక కాలు ఇలా దాటేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సింబల్ కనబడుతుంది. ఈ సింబల్ దేనికి సాదృశ్యమో తెలుసా? వావ్ అంటే మెస్సయ్యకు సాదృశ్యం. ఒంటె లాంటి మన జీవితాలు, ఒంటె లాంటి మన బ్రతుకు, అది ఒక యజమానుడి దగ్గరికి చేరిన తర్వాత యజమానుడు చెప్పినట్టు ఎలాగైతే వింటుందో, మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఈ లోకంలో బ్రతుకుతున్న మనము క్రీస్తుని స్వీకరించిన తర్వాత, వావ్ అంటే క్రీస్తు అనగా నడుస్తున్న మన ఆత్మీయ జీవితాల్లో క్రీస్తుని పోలిన వారంగా మార్చబడాలి. అది సత్యం. ఈ గీమేల్ అనేటువంటి పదాన్ని లేదా అక్షరాన్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒంటెకు గుర్తుగా ఉంది. ఒంటె నడుస్తున్నట్టుగా గుర్తుంది. అది ఒంటె నడుస్తున్నప్పుడు ఒక కాలు ఇలా వచ్చినప్పుడు అది వావ్ అంటే మెస్సయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణంలో నీవు క్రీస్తుని పోలిన వ్యక్తిగా నడవాలి అని ఈ రోజున దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట చెప్పనా? యేసు ప్రభుల వారు మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటారు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట. లోతైన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కష్టతరమేమో కానీ సూది బెజ్జములో నుండి ఒంటె వెళ్ళుట చాలా సులభం అన్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుండి 25వ వచనాన్ని చూస్తే ఈలాగూ రాయబడి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడో తెలుసా? ఇప్పుడు ఈ ఒంటెను గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ మాటను చదువుతున్నప్పుడు నాకు ఎన్నో లోతైన విషయాలు నాకు అర్థమవుతూ వస్తున్నాయి. అందులో ఒక అమూల్యమైనటువంటి సత్యం ఏంటంటే,
ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే అన్నాడు. ఎందుకో తెలుసా? ఒంటె అది నడుస్తున్నప్పుడు హీబ్రూ పదాలు లేదా అక్షరాల ఆధారంగా చేసుకుంటే క్రీస్తుని పోలినట్టుగా కనపడుతుంది. వావ్ అంటే మెస్సేకు సాదృశ్యంగా కనపడుతుంది. అందుకనే ఒంటె అది దానిని క్రీస్తుకు సాదృశ్యంగా నడిచే ప్రతి వ్యక్తికి సాదృశ్యంగా ఉంది కనుక ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు. ఎంత అద్భుతమైన మర్మాలండి, ఎన్ని అద్భుతమైనటువంటి సత్యాలండి. దేవుని వాక్యం అందుకే సెలవిస్తా ఉంది, నీవు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సులభంగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. కష్టతరమైనటువంటిది ఏది కాదండి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, క్రీస్తుని పోలిన వ్యక్తులుగా ఉంటే సూది బెజ్జములో జురుట చాలా సులభము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనవంతులలో దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే క్రీస్తుని పోలిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా సులభం అన్నాడు. చాలా సులభం అన్నాడు. కాబట్టి మొదటిది, ఈ ఒంటె వాకింగ్ క్యామెల్ రిప్రజెంట్స్ క్రైస్ట్. అందుకనే దానికి క్రీస్తుని గుర్తుగా, దానికి క్యామెల్ని గుర్తుగా దీనికి ఇస్తూ వచ్చారు. రెండవ జ్ఞాపకం చేస్తా, ఒంటెను గురించి రెండవ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఒంటె సర్వైవర్. క్యామెల్ గురించి 3 విషయాలు, ఇంచుమించు ఒంటెను గురించి ఒక 7 విషయాలు రాసుకున్నాను, కానీ సమయం కదా, 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం లెవెల్స్ క్యామెల్కు ఉంటాయంట. ఈ క్యామెల్ని బట్టి నిజంగా ఒక మాట చెప్పాలంటే, అందుకే దాని గురించి ఏమన్నాడు సార్, వీండ్ అన్నాడు. వీండ్ అనే పదం ఎక్కడ మనకు సహజంగా బైబిల్ గ్రంథంలో కనబడుతుందో తెలుసా? పాలు విడిచిపెట్టి వారు బలమైన ఆహారమును తీసుకున్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని విందును చేసినట్టు కనబడుతుంది. అక్కడ వ్రాయబడిన పదం ఏంటో తెలుసా? వీండ్ అనే పదం అంటే ఒక ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడని అర్థం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఆత్మీయ జీవితంలో కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మీ ఆత్మీయ జీవితము పాలు తాగేవారుగానే ఉండకూడదు, కానీ ఇంకా ఎదగాలి. అంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి ఎదగాలి. దేవుని సన్నిధిలో మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమైనది. ఈ క్యామెల్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, మొదటిది నడుస్తున్నప్పుడు క్రీస్తుని చూపించేదిగా సాదృశ్యంగా ఉంది. రెండవది, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒక మెచ్యూర్డ్ యానిమల్ గా కనబడుతుంది. అంటే సర్వ జ్ఞానమును, దైవ జ్ఞానమును సంపాదించుకొని ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ గా, లేదా ఒక మెచ్యూర్డ్ లైఫ్ గా, ఒక మెచ్యూర్డ్ స్పిరిచువల్ లైఫ్ కి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. మూడవ మాట, ఈ ఒంటెను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దాని గురించి చరిత్రకారులు రాస్తారు, అది ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవట. ఏంటంటే చెప్పండి, కృతజ్ఞత కలిగి, అది ఒక యజమానుడి దగ్గర ఉన్నప్పుడు, అది ఆహారము తింటున్నప్పుడు కానీ, అది భోజనము చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఒక యజమానుడి పిలిచి, సహజంగా మనకి లోకంలో తెలుసు కదండి, విశ్వాసం కలిగినటువంటి కుక్క గురించి సహజంగా మాట్లాడు. దానికి ఒక పూట అన్నం పెడితే అట అది మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదంట. కానీ ఏదైనా బరువు పెట్టారనుకోండి, దాని మీద ఏదైనా భారాలు పెట్టి దాన్ని ఏదైనా మోపిస్తూ పని చేయించడం మొదలు పెట్టారనుకోండి, అది ఒంటదో లేదో అయితే తెలియదు. కానీ ఈ ఒంటెకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెలుసా? ఒక్కసారి ఒక యజమానుడి దగ్గరకు వస్తే, యజమానుడు తనకు ఆహారం పెడితే అట, ఆ యజమానుడి కోసం ఎడారులో నడుస్తుందట, అరణ్యాల్లో తిరుగుతుందట. కృతజ్ఞతగా యజమానుడికి ఎంతో మేలు చేసే జీవి అట అది. యజమానుడి కోసం అవసరమైతే తన ప్రాణమునైనా త్యాగం చేసే జీవి అటది. నిజంగా ఈ క్యామెల్ గురించి ఎన్నో విలువైనటువంటి సత్యాలు మనం వింటా ఉన్నాం. ఈ క్యామెల్ ఏంటో తెలుసా? ఎడారుల్లో ఎక్కువ ప్రయాణాలు చేస్తాయి. అరబ్ కంట్రీస్లో అక్కడ మనకు కనపడుతుంటాయి. అక్కడ ఒంటెలు ఎడారులోకి వెళ్ళినప్పుడట, మధ్యాహ్నం ఒకవేళ బాగా ఎండ ఎక్కువైపోయి పైన కూర్చున్న వ్యక్తి, కింద ఉన్న వ్యక్తి కాదు, పైన కూర్చున్న వ్యక్తి కనుక ఒకవేళ దాని మీద ఎక్కి నడిపిస్తున్న వ్యక్తి అలసిపోతే అట, కూర్చుంటే అట, దాని దేహముతోటి నీడనిస్తుందంట. యజమానుడికి నీడనిస్తుందట. చలికాలం వచ్చి బాగా చలి వచ్చి ఎడారిలో ఉండిపోతే అట, తన శరీరం ఆ రోమాలు వెంట్రుకలతోటి తన యజమానుని చుట్టుకొని వెచ్చదనాన్ని ఇస్తుందట.
నిజంగా ఈ ఒంటె ఎప్పుడు తన యజమానుడికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ యజమానుడికి మేలు చేస్తూ ఉంటుందంట. మేలు చేసే జీవి, థ్యాంక్స్ గివింగ్ నేచర్ కలిగినటువంటి జీవి ఈ ఒంటె అంట. ఒంటె గురించి 3 విషయాలు మాత్రమే నేను మీకు తెలియచేశాను. ఒకటి, అది నడుస్తున్నప్పుడు క్రీస్తుకు సూచకంగా కనబడుతుంది. రెండవది, అది సర్వైవర్ అంటే వీండ్ అంటే మెచ్యూర్డ్ లెవెల్ కలిగినటువంటి జీవి. మూడవది, ఒంటె కృతజ్ఞత కలిగి తన యజమానులకు క్షేమము కొరకు తన ప్రాణమును త్యాగం చేయడానికైనా సిద్ధపడినటువంటి జీవి ఏంటో తెలుసా? ఈ ఒంటె. అందుకనే ఈ ఒంటెకు అంటే ఈ గీమేల్ అనేటువంటి పదానికి ఒంటె అనేటువంటి సింబల్ని ఇచ్చారు. నిజంగా కదండి, ఆలోచన చేయండి. తన పోలికలో తన స్వరూపంలో సృష్టించినటువంటి దేవాతి దేవుడు మనలను కాపాడుట కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయలేదా అండి? మనల్ని రక్షించుట కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. అరణ్యము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో అరణ్యం అంటే ఏంటో తెలుసా? ఎత్తు వంపులు, చెట్టులు, ముళ్ళులు, చీకటి, భయము, ఆందోళనలు, కేకలు, అరుపులు ఇలాంటి కలిగినటువంటి పరిస్థితులతో ఉన్నటువంటిది ఎడారి, లేకపోతే అరణ్యము. ఈ అరణ్యములో నుండి దేవాతి దేవుడు మనల్ని రక్షించడానికి, ఈ భయంకరమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి లోకములో నుండి మన దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన తన జీవితాన్ని ప్రాణంగా పెట్టి మనలందరినీ విమోచించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ గీమేల్ అనేటువంటి పదానికి సింబల్ ఏంటంటే క్యామెల్. ఎందుకు పెట్టారో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. గీమేల్ అనేటువంటి పదానికి అసలు అర్థం ఏంటి? దాని సింబల్ వేరు, దాని లోగో వేరు, దాని న్యూమరిక్ వాల్యూ వేరు, దాని మీనింగ్ వేరు. దాని మీనింగ్ 3 విషయాలు ఉన్నాయి. దానికి అర్థం ఏంటో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు కూడా నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. గీమేల్ అనేటువంటి పదానికి లేకపోతే ఆ అక్షరానికి అర్థం ఏమిటంటే గ్రేస్ అని అర్థం. గ్రేస్ అన్న అక్షరాన్ని చూస్తే మీకు ఎట్లా కనబడుతుందండి? ఇలా కనిపిస్తుంది కదండి. పైన కొంచెం లావు కనిపిస్తుంది, కింద 2 పాదాలు కన్నట్టుంటుంది, మధ్యలో కొంచెం సన్నగా కనిపిస్తుంది కదండి. కొంచెం సన్నగా కనిపిస్తుంది. గీమేల్ అనేటువంటి పదం అదేంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? గ్రేస్, కృప అని అర్థం. నెంబర్ 1, గీమేల్ అనేటువంటి అక్షరానికి మొదటి అర్థం ఏంటంటే దైవ కృప అని అర్థం. ఏదైతే బంధము తెగిపోయిందో, దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నామో, లోకంలో 2 తలంపులతో ఏ మానవుడైతే జీవిస్తున్నాడో వానిని తన కృపచేత నింపి, తన కృపచేత మరలా తిరిగి కనెక్ట్ చేసి దేవాతి దేవుడు మనలందరినీ జత చేసుకున్న దానికి సాదృశ్యంగా ఈ గీమేల్ అనేటువంటి అక్షరం మనకు కనపడుతుంది. గీమేల్ అనేటువంటి అక్షరాన్ని చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే కృప, దేవుని కృప. విడిపోయిన మనకు దేవుడు తన కృప చేత మరలా తిరిగి మనల్ని జతపరిచాడు. విడిపోయిన మనలను దేవుడు బాగు చేశాడు. విడిపోయిన మనల్ని దేవుడు మరలా తిరిగి తన దరిని చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. విచ్ కనెక్ట్స్ గాడ్ అండ్ పీపుల్. దేవుని కృప లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. దేవుని కృప లేకపోతే నీకు రక్షణ లేదు. దేవుని కృప లేకపోతే దేవునితో నీకు సంబంధమే లేదు. దేవుని కృప లేకపోతే నీ ఆత్మీయ జీవితానికి విలువే లేదు. కాబట్టి విచ్ కనెక్ట్స్ గాడ్ అండ్ పీపుల్ అని అంటే కేవలం గ్రేస్, కేవలం కృప మాత్రమే పరలోకమందున్న దేవుణ్ణి భూలోకమందున్న నిన్ను జతపరిచేది. అందుకనే గ్రేస్ ఈజ్ ఎ టూల్ విచ్ కనెక్ట్స్ సిన్నర్స్ అండ్ గాడ్ అండ్ ప్యూరిఫైస్ ది సిన్నర్స్. అంటే లోకములో ఉన్నటువంటి పాపులను పవిత్రపరిచి తనతో సమాధానపరుచుకొని తనతో ఏకము చేసుకునేదే దేవుని కృప. ఈ అక్షరాన్ని చూడగానే ఆనాడు హీబ్రీలకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవుని కృప. ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే దేవుని కృప. పాపము చేసి మా పితరుడైన ఆదాము తన ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడినా ఈ రోజున మేము సంతోషంగా ఉన్నామంటే, ఈ రోజున మేము సమృద్ధిగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఈ రోజున క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడినటువంటి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున నీవు నేను ఇలాగ ఉన్నామంటే తన ఉచితమైనటువంటి కృపే కారణమై ఉన్నది. రెండవది,
గిమేల్ అనేటువంటి పదానికి రెండవ అర్థం ఏంటంటే రిడీమర్, విమోచకుడు అని అర్థం. ఏంటి చెప్పండి? విమోచకుడు అని అర్థం. విమోచకుడు అని అర్థం. పైనుండి కిందకి దిగి వచ్చి సంపూర్ణ మానవుడుగా సంపూర్ణ దేవుడుగా జీవించిన దానికి సాదృశ్యం. పైన ఒకటే కనబడుతుంది, కిందేమో రెండు కనపడతాయి. పైనేమో ఒకటే కనబడుతుంది, కిందేమో రెండు కనబడతాయి. రెండు దేనికి సాదృశ్యం తెలుసా? ఒకటి సంపూర్ణ దైవత్వానికి, రెండోది సంపూర్ణ మానవుడికి సాదృశ్యం. పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చి మానవుల కొరకు శిలువలో మరణించి మానవులందరినీ విమోచించినటువంటి విమోచకుడికి సాదృశ్యంగా ఉంది. రిడీమర్కి సాదృశ్యంగా ఉంది. నిజంగా ఆయన కనుక పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రాకపోతే, ఆయన కనుక పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగము చేసి మానవులమైన మనల్ని విమోచించకపోతే, మనకు బదులుగా కొరడా దెబ్బలు తినకపోతే, మనకు బదులుగా ముళ్ళ కిరీటాన్ని ధరించకపోతే, మనకు బదులుగా ఆయన చేతులకు మేకులు పడకపోతే, మనకు బదులుగా ఆయన బల్లెపు పోటుని పొడిపించుకొనకపోతే కనుక ఈ రోజున నీకు నాకు రక్షణ లేనే లేదు. ఆయన విమోచించాడు కాబట్టి ఈ రోజున నీ జీవితం ఇలా ఉంది. ఆయన విమోచించాడు కాబట్టి నీ కుటుంబంలో నెమ్మది ఉంది. ఆయన విమోచించాడు కాబట్టి నీ కుటుంబాల్లో సంతోషం ఉంది. ఆయన విమోచించాడు కాబట్టి నీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం ఉన్నది. రైట్. ఈ పదానికి మొదటి అర్థం గ్రేస్, దేవుని కృప. రెండవ అర్థం ఏంటంటే విమోచన అని అర్థం. మూడవ అర్థాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. మూడవ అర్థానికి అర్థం ఏంటి తెలుసా? బెనిఫాక్టర్, అంటే శ్రేయోభిలాష అని అర్థం. గిమేల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శ్రేయోభిలాష అని అర్థం. ఆయన నీ క్షేమాన్ని కోరుకునేవాడు. అందుకనే నువ్వు పాపంలో చనిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేక ఆయన తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. నీ క్షేమం కోరుకునేవాడు ఆయన, నీ మంచి కోరుకునేవాడు ఆయన, నీ సంతోషాన్ని కోరుకునేవాడు ఆయన, నీ సమాధానాన్ని కోరుకునేవాడు ఆయన. అలాంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి గొప్ప సజీవుడమైన దేవుని నువ్వు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా దేవుడు వారికి క్షేమమునిస్తూనే ఉన్నాడు. పొరపాటు చేసినప్పుడు కొంచెం శిక్షించి తర్వాత 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నెమ్మది, సమాధానమునిస్తూ నడిపిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. ఆయన మన క్షేమమును కోరుకునేవాడు. అందుకే ఆయన లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించాడు. గిమేల్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ 3. పరిశుద్ధాత్మకు, నడిపించే దైవ శక్తికి, హార్మోనీ లెవెల్స్ని సెట్ చేసేటువంటి దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంది. గిమేల్ అనేటువంటి లోగోని చూడగానే సింహాసనాసీనుడై కిరీటాన్ని ధరించుకున్న క్రీస్తు గుర్తుకు రావాలి. నీవు లోకంలో అన్నిటినీ జయిస్తే నీకు అదే సింహాసనం మీద కూర్చుండే ధన్యతను, ఆధిక్యతనిస్తాడని గుర్తు తెచ్చుకోవాలి. గిమేల్ అనేటువంటి పదానికి సింబల్ ఒంటె. అది వాకింగ్ క్యామెల్, క్రీస్తుకు పోలికగా కనబడుతుంది. రెండవది సర్వైవర్, వెల్ మెచ్యూర్డ్, పరిపక్వతతో ఉన్నటువంటి క్రైస్తవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. మూడవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి తన యజమానులకు నీడనిచ్చేది, కృతజ్ఞత కలిగి తన యజమానులకు వెచ్చదనాన్ని ఇచ్చేది, కృతజ్ఞత కలిగి భారాన్ని మోసేది, కృతజ్ఞత కలిగి చాకిరి చేసేది, యజమానుని సంతోషపెట్టేది. అది గుర్తుకు రావాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేశారు. గిమేల్ అనేటువంటి పదానికి భావం ఏమిటి అంటే, దాని అర్థం ఏమిటి అంటే, ఒకటి దేవుని కృప అని అర్థం, రెండవది విమోచన అని అర్థం, మూడవది బెనిఫాక్టర్, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే శ్రేయోభిలాష, నా క్షేమమును కోరుకునేవాడు అని అర్థం. ఆయన కృపను కుమ్మరించి నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి విమోచనిచ్చి, అంత మాత్రమే కాదు నీ క్షేమమును కోరుకునేవాడు అని ఈ గిమేల్ అనేటువంటి పదాన్ని చూడగానే నీకు అర్థం కావాలి. అలాంటి గొప్ప దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావా? అలాంటి గొప్ప దేవుని యందు నీ నమ్మకం ఎలా ఉంది? అలాంటి గొప్ప దేవుని యందు విశ్వసించిన నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ నమ్మకమైన జీవితం ఎలా ఉంది? నీ భక్తితో కూడినటువంటి జీవితం ఎలా ఉంది? నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో.
ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కొరకు తన కృపను కుమ్మరించాడు, క్రీస్తుని పంపించాడు. నీ కొరకు విమోచనగా తన కుమారుని శిలువలో బలియాగము చేశాడు. నీ కొరకు, నీ క్షేమము కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి నిన్ను సంతోషపెడుతూ నిన్ను నడిపిస్తున్నాడు. అలాంటి దేవుని యందు నువ్వు నిజంగా నమ్మకమైన వ్యక్తిగా ఉండగలిగితే కనుక, అలాంటి దేవుని నమ్మకపోతే నమ్మి విశ్వసించు, నమ్మితే కనుక నమ్మకమైన వ్యక్తిగా జీవించు. నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపు వస్తుంది. ఆయన కూర్చుండి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. అలాగూ జీవిద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం.